ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. విజయవాడ, చెన్నై, కాచిగూడ, బెంగళూరులతో సహా 9 వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 11న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్టణాన్ని స్వాగతిస్తూ అక్టోబర్ 15న విశాఖ వందనం పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 105వ సంచిక ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. 9 వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఇందులో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, చెన్నై, కాచిగూడ, బెంగళూరు మధ్య నడిచే రైళ్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు జైపూర్, ఉదయ్పూర్, పాట్నా, హౌరా, రాంచీ, హౌరా, చెన్నై, తిరునెల్వేలి, పూరీ, రూర్కెలా, కాసర్గోడ్, తిరువనంతపురం, జమ్నానగర్, అహ్మదాబాద్ మధ్య వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్లో జరిగే ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ వందే భారత్ రైళ్లు 8 కోచ్లతో నడవనున్నాయి. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 50 రూట్లలో 25 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడ నగరంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు. నగరంలోని కేబీఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. అనంతరం హెచ్బీ కాలనీలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించి దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే ఈరోజు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ విశాఖపట్నంలోని కైలాసపురంలో జరగనున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో వేగం పెరిగిందని, అందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రారంభించినట్లు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటించనుందని, ఈ పర్యటనలో కేంద్ర బృందం రాష్ట్రంలోని రాజకీయ నాయకులతో, సీఎస్, డీజీపీ, కలెక్టర్లతో సమావేశాలు ఉంటాయని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. తుది ఓటర్ల జాబితా తర్వాత జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఈవీఎంల తనిఖీ ప్రక్రియ జరుగుతోందని, ఓటర్ల జాబితా సవరణ, ఓట్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని వికాస్ రాజ్ పేర్కొన్నారు. 24, 25 తేదీల నుండి తుది జాబితాల సవరణ ప్రారంభమైందని, అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల కొత్త ఓట్లు నమోదయ్యాయని, 3 లక్షల ఓట్లు రద్దయ్యాయని తెలిపారు. ఈ నెల 15 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతే సేవ కార్యక్రమాన్ని పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ప్రభుత్వ పాఠశాలల్లోనూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చెత్త రహిత భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండేలా ప్రతిజ్ఞ చేస్తున్నారు. పరిశుభ్రతకు సంబంధించిన అనేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. జూన్ 11వ తేదీన జరిగిన ఈ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని కోర్టు ఆదేశించింది. తెలంగాణలో 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి
ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకు మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను లీకేజ్ కారణాల వలన ఒకసారి రద్దు చేసి మళ్లీ జూన్ 11వ తేదీన నిర్వహించారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో గ్రూప్ 1 పరీక్ష రెండవసారి కూడా రద్దయింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన చర్యలను దశలవారీగా చేపడుతున్నామని, విజయదశమి నుంచి పాలనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే కమిటీ వేయడం జరిగిందని వైఎస్సార్సీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖ రాజధాని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన సమావేశానికి నిన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖను రాజధానిగా స్వాగతిస్తూ విశాఖ వందనం పేరుతో అక్టోబర్ 15న భారీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించి రాజధాని భవనాల ఎంపిక, సన్నద్దతపై చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నూతనంగా నిర్మించనున్న అంతర్జాతీయ క్రికెట్ మైదానానికి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ మైదానాన్ని శివతత్వం ఉట్టిపడేలా, ఆధ్యాత్మిక భావన కలిగేలా రూపొందించనున్నారు. మహాదేవుని నగరమైన వారణాసిలోని ఈ క్రీడా మైదానాన్ని శివునికే అంకితం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. వారణాసిలో ఈ అంతర్జాతీయ స్టేడియం నిర్మించడం ద్వారా ఇక్కడి క్రీడాకారులకు మేలు జరుగుతుంది. పూర్వాంచల్ ప్రాంతానికి ఈ స్టేడియం ప్రత్యేకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ एक इंटरनेशनल क्रिकेट स्टेडियम की आधारशिला रखी गई है। ये स्टेडियम न सिर्फ वाराणसी बल्कि पूर्वांचल के युवाओं के लिए एक वरदान जैसा होगा। जब बनकर तैयार हो जाएगा तो इसमें एक साथ 30,000 से ज्यादा लोग बैठकर के मैच देख पाएंगे। ये स्टेडियम, उसकी डिजाइन स्वयं महादेव को ही समर्पित है। ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆమె పాతికేయులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ తమ పార్టీ అధిష్టానానికి వివరిస్తారన్నారు. పొత్తులపై కేంద్ర నాయకత్వం తమ అభిప్రాయాలు కూడా తీసుకుంటుందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు రాష్ట్ర నాయకత్వం కట్టుబడి ఉంటుందన్నారు. నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరించడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలి రోజు సిఐడి విచారణ నిన్న ముగిసింది. ఏసీబీ న్యాయస్థానం ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో కేంద్ర కారాగారంలోనే అధికారులు విచారణ చేపట్టారు. సిఐడి డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం ఆయన్ను నిన్న ఉదయం 9:45 నుంచి సాయంకాలం 5 గంటల వరకు విచారించింది. 2 విడతల్లో సుమారు 6 గంటల పాటు సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో ఈ విచారణ కొనసాగింది. విచారణకు ముందు, తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే ఈ రోజు కూడా సిఐడి విచారణ కొనసాగనుంది. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిన్న సాయంకాలం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి తిరువీధుల్లో స్వామివారి బంగారు రథంపై ఊరేగారు. స్వర్ణ రథానికి కళ్యాణకట్ట నుంచి తెచ్చిన బంగారు గొలుసుతో స్వామివారిని అలంకరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. విజయవాడ, చెన్నై, కాచిగూడ, బెంగళూరులతో సహా 9 వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 11న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నాన్ని స్వాగతిస్తూ అక్టోబర్ 15న విశాఖ వందనం పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపీ నేత వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.